నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో షణ్ముఖ్ గారు ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. నమస్కారం అండి. అయితే ఏదైతే ఈరోజు ఒక ప్రెస్ మీట్ అయితే చూసాం, జగన్ గారు ఒక ప్రెస్ మీట్లో అయితే చివరిగా చిన్న డైలాగులు అయితే కొన్ని జగన్ గారు వ్యాఖ్యానించారు. వినే ప్రయత్నం చేద్దాం. మన అభిమానస్తుడై నెక్స్ట్ టీడీపీ ప్రభుత్వంలో టీడీపీ వాళ్ళను రప్ప ఏం జాతరలది గంగమ్మ జాతరలో ఏం పొట్టేలు తల నరికినట్ట రప్ప నరుకుతాను. మంచిది కదా. అయితే అలా చూస్తారండి ఒక డైలాగులు కానివచ్చు. ఏదైతే సత్తెనపల్లి పర్యటనలో అయితే బ్యానర్లు పట్టి కొంతమంది కార్యకర్తలు సినిమా డైలాగ్ పెట్టి రప్ప నరుగుతామని ఒక వ్యాఖ్యలు అయితే ఉన్నాయి. సో దీన్ని జగన్ గారు ఇప్పుడు మళ్ళీ రిపీట్ చేసి డైలాగులు మళ్ళీ వ్యాఖ్యానించారు. ఎలా చూస్తారు దీన్ని? ముందుగా ఈ రప్ప నరుగుతామనే ఫ్లకార్డు పట్టుకున్నటువంటి వ్యక్తి రవితేజ. ఓకే. వారి తండ్రి గారు ఐలయ్య గారు. ఓకే. పెదకూరపాడు నియోజకవర్గం క్రోసూరు మండలం తాళ్ళూరు గ్రామానికి చెందినటువంటి ఐలయ్య కుటుంబం మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ, దాని తర్వాత వైఎస్ఆర్సీపీ పార్టీ ఎప్పుడైతే స్థాపించారో వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా ఉండేవారు వీళ్ళ కుటుంబం. అయితే 2024 ఎన్నికల సమయంలో ఐలయ్య గారు తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది. కానీ కొడుకు రవితేజ అంటే వారిద్దరికి తండ్రి కొడుకుల మధ్య విభేదాలు, వద్దు మనం వైఎస్ఆర్సీపీలోనే ఉందామంటే లేదు, ఐలయ్య గారు వచ్చేసి తెలుగుదేశం పార్టీలో చేరారు. కొడుకు గురించి తెలిసినటువంటి వ్యక్తి కాబట్టి ఈయన ఈ రవితేజ అనేటువంటి వ్యక్తి సత్తెనపల్లిలో ఉండేవాడు. సత్తెనపల్లిలో ఉండి ఇలాగే రప్ప నరుకుతాం, గంగమ్మ జాతరలో పొట్టేళ్లను వేటతలలు నరికినట్టు 88 మ్యాజిక్ ఫిగర్ తిరిగితే రప్ప నరికేస్తామంటున్నాడు. ఎప్పటికైనా నరికేస్తే ఎవరో ఒకరు మనకు ఇన్సూరెన్స్ బీమాన్న వస్తుంది అని చెప్పేసి ఆయన తండ్రి అంటే రవితేజ తండ్రి ఐలయ్య గారు తెలుగుదేశం పార్టీ సభ్యత్వం తీసుకోవడం జరిగింది. ఇలాగ సత్తెనపల్లి కాన్స్టిట్యుయెన్సీలోను పెదకూరుపాడు నియోజకవర్గము మాచర్ల నియోజకవర్గంలో చాలామంది బీమా వచ్చేదానికోసమే వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ఏకంగా తెలుగుదేశం పార్టీ సభ్యత్వం తీసుకున్నారు. ఓకే. పెదకూరపాడు నియోజకవర్గం కాబట్టి మనోహర్ నాయుడుతో కూడా రవితేజ ఫోటోలు ఉండడం జరిగింది. అవి కూడా ఉన్నాయి ఫోటోలు, మనం చూస్తే తెలుస్తుంది. సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి గురించి మనం మాట్లాడుకున్నట్లయితే ఆయన దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి యొక్క తనయుడు. రాజశేఖర రెడ్డి గారు డాక్టర్, స్వతహాగా ఒక డాక్టర్, పేదల నాడి తెలుసుకొని జబ్బు చెప్పేటువంటి ఒక డాక్టర్. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అదే పేదల నాడి పట్టుకొని ఏమంటున్నాడండి, నరుకుతాము అని మనసులో నుంచి వస్తుందంటే ఆ నాడి పట్టుకున్నటువంటి డాక్టర్ కొడుకు ఏమనాలి, రోగం నయం చేయాలి. కానీ రోగం నయం చేసేది పోయి మంచిదే కదా అంటున్నాడు, నరికేస్తాము అంటే. మరి ఒకప్పుడు దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు పేదల యొక్క నాడి పట్టుకొని రోగం చెప్పినటువంటి వ్యక్తి కొడుకు ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోగినే నరికేస్తామంటున్నారు అంటే మంచిదే కదా అంటున్నాడు. మనస్తత్వాలు చూడండి ప్రజలారా, ఇది గమనించండి ఒకసారి అని చెప్పేసి నేను కోరుతా ఉన్నా. మరి నిజంగా పంచ ప్రభాకరు మాకెవరూ సంబంధం లేదండ్రి, గాలి జనార్దన్ రెడ్డి ఎవరు మాకు తెలియదండ్రి, దాని తర్వాత బోరుగడ్డ అనిల్ కుమార్ ఎవరు మాకు తెలియదండ్రి, ఇలా అందరినీ గాలికి వదిలేశారు. వైఎస్ఆర్సీపీ పార్టీలో ఏ కార్యకర్త అయినా చనిపోతే ఇన్సూరెన్స్ ఏమైనా ఉందా? లేదు. ఈరోజు తెలుగుదేశం పార్టీలో గాయపడితే క్షతగాత్రుడు అవుతే 50,000 రూపాయలు తెలుగుదేశం పార్టీ ఇస్తూ ఉంది ఆర్థిక సహాయం కింద. మరి అదే తరహా దురదృష్టవశాత్తు విధివశాత్తు తెలుగుదేశం పార్టీ కార్యకర్త చనిపోతే 5 లక్షలు ఇన్సూరెన్స్ వస్తుంది. మరి ఈ ఫెసిలిటీ వైఎస్ఆర్సీపీలో లేదు. చాలామంది వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు తెలుగుదేశం పార్టీ సభ్యత్వం తీసుకున్నారు. ఎందుకు అంటే వైఎస్ఆర్సీపీ పార్టీలో ఇన్సూరెన్స్ లేదు కనుక, కార్యకర్త గాయపడితే డబ్బులు రావు కనుక. సో తెలుగుదేశం పార్టీ సభ్యత్వం చూపిస్తే డబ్బులు ఇస్తారు కనుక. ఇది నిజమా కాదా అని చెప్పేసి ఐలయ్య గారు కూడా చెప్పాలి ఈరోజు మీడియా ముందుకు వచ్చి. మరి 2024 ఎలక్షన్లో ఐలయ్య గారు వచ్చిన తర్వాత ఈయనేమో రపా నరుకుతామని ఇలా కొడుకంట అంటే తెలుసుకున్నటువంటి తండ్రి ఏ రోజైనా ఈ పాలిటిక్స్లో ఇది పోయాడు, ఆ ఊబిలేకి దిగాడు, ఏదో ఒక రోజు ఎవరో ఒకరు నరికేస్తే కనీసం నాకు నా కుటుంబం పోషించుకోవడానికి ఇన్సూరెన్స్ వస్తుందని చెప్పేసి తెలుగుదేశం పార్టీ సభ్యత్వం చేపించాడు రవితేజకు. మరి ఇది తెలుసుకోకుండా తెలుగుదేశం పార్టీ కార్యకర్తే చంద్రబాబు నాయుడు గారిని టీడీపీ ప్రభుత్వంలో రపా నరుగుతారంటే మంచిదే కదా, మన అభిమానస్తుడయ్యి అంటున్నాడు. అంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద అభిమానం ఉండేవాళ్ళు రపా నరిగితే ఆయన దృష్టిలో పడతారు. ఇది ఆయన ఇచ్చేటువంటి ప్రజలకు ఇచ్చేటువంటి ఒక మెసేజ్. మరి ఇది ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు ప్రతి ఒక్కరు గమనించాలని నేను కోరుకుంటా ఉన్నా. అయితే జగన్ గారు స్వయాన ఇటువంటి డైలాగులు వేయటం వల్ల తాము వైఎస్ఆర్సీపీ కార్యకర్తలను దీన్ని ఏ విధంగా తీసుకుంటారు? తీసుకోవడం ఏముందండి, ఇప్పటి వరకు
మొన్న ఎలక్షన్లో 2024 ఎలక్షన్లో 2019 ఎన్నికల్లో గెలిచిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి నవరత్నాలు భగవద్గీత, ఖురాను, బైబిల్ ఏ విధంగా అయితే మత గ్రంథాలు ఉన్నాయో అదే తరహాలో వైఎస్ఆర్సీపీ పార్టీకి నవరత్నాలు అనేటివి ఒక మేనిఫెస్టో అనేది ఒక భగవద్గీత, ఖురాను, బైబిల్తో సమానం అని చెప్పి చెప్పడం జరిగింది. మరి ఆ భగవద్గీత, బైబిల్, ఖురాన్తో సమానంగా అమలు పరిచినటువంటి నవరత్నాలు ఏవైతే ఉన్నాయో అవి ప్రజలు నచ్చి మెచ్చి ఉంటే మిమ్మల్ని ఎందుకు గెలిపించలేదు? నచ్చలేదు, మెచ్చలేదు. ఇక్కడ పాయింట్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారిని శాశ్వతంగా రాజకీయాలలోకి రానికూడదు. ఆయనకు ఓటు వేస్తే ఇంతకు మించి దారుణాలు ఎన్నో జరుగుతాయి. చంద్రబాబు నాయుడు గారు ఉంటేనే రాష్ట్రం బాగుపడుతుంది, జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోతేనే రాష్ట్రం బాగుంటుంది. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కూడా ఏమంటున్నారు? రాజకీయంగా భూస్థాపితం చేస్తాను జగన్మోహన్ రెడ్డి గారిని అంటున్నారు. భూస్థాపితం మాట అన్నప్పటి నుంచి ప్రజలలో భయాందోళనకు గురి చేసే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు యొక్క పర్యటనలు చూస్తే ఐతానగర్ పర్యటన కానీ, పొదిలి పర్యటన కానీ, వినుకొండ పర్యటన కానీ, ఈరోజు సత్తెనపల్లి పర్యటన, ఎక్కడన్నా కానీ వైఎస్ఆర్సీపీ పార్టీలో సిన్సియర్గా పనిచేసేటువంటి నాయకుల పరామర్శ కానీ, కార్యకర్తలకు పరామర్శ కానీ ఇప్పటి వరకు స్టిల్ జగన్మోహన్ రెడ్డి గారు చేశారా? మరి నష్టపోయినటువంటి కుటుంబాలకు ఏ విధంగా చేయూతనిచ్చారు? ఆరామస్థాన్ సర్వేను నమ్ముకొని, సాక్షి మీడియాలు ఇచ్చినటువంటి ఎలివేషన్ను నమ్ముకొని, కేఎస్ ప్రసాద్ అనేటువంటి ఒక పొలిటికల్ అనలిస్ట్ చెప్పేటువంటి మాటలు నమ్మి ఎంతమంది రెడ్లు, ఎంతమంది దళితులు, ఎంతమంది బీసీలు, ఎంతమంది ఎస్సీలు, ఎంతమంది ఎస్టీలు బలైపోయారు, ఎంతమంది మైనారిటీలు కూడా బలైపోయారు అనేది ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక శ్వేతపత్రం విడుదల చేస్తే తెలుస్తుంది. కోట్లకు కోట్లు పంద్యాల మీద కాసి ఆ డబ్బులు కట్టలేక ఆత్మహత్య చేసుకున్నటువంటి వ్యక్తి అండి. మరి అతని కుటుంబానికి వైఎస్ఆర్సీపీ పార్టీ తరపున ఎంత మేర సహాయం ప్రకటించారు? ఎక్కడైనా చేశారా? విజయవాడలో 5 ఏళ్లు పరిపాలించినటువంటి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు బుడమేరు వరదలు వస్తే ₹1 సహాయం ప్రకటిస్తే ఈ పొద్దుడికి అందినటువంటి దాఖలాలు లేవు. ఇది నేను చెప్పినటువంటి మాట కాదు, హోమ్ మినిస్టర్ అనిత గారు చెప్పినటువంటి మాటలు. కార్యకర్తలకు భరోసా లేదండి వైఎస్ఆర్సీపీ పార్టీలో, అందుకే తెలుగుదేశం పార్టీ సభ్యత్వం తీసుకున్నారు. ఇది. ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే.